ప్రమాదకరం. శీలం అంటే ఏంటి? గౌతమ బుద్ధుడు తన ధర్మంలో నీతిని ప్రధాన కేంద్ర బిందువుగా చేయడం జరిగింది. అందుకు గాను ఆయన 5 నియమాలు ప్రతిపాదించాడు. నేను ఎవరిని హత్య చేయను, దొంగతనము చేయను, చెడు పనులు చేయను, అబద్ధము చెప్పను, మత్తు పానీయాలు సేవించను. ఇలాంటి 5 నియమాలతో ఆయన నైతిక విలువలకి కేంద్ర బిందువు చేయడం జరిగింది. దీన్ని గౌతమ బుద్ధుడు పాలీ భాషలో చెప్పాడు. అవేంటంటే పానాతిపాత వేరమణి సిక్కాపదం సమాధియామి అంటారు. అంటే నేను ఏ ప్రాణిని చంపను. అధిన్నదాన వేరమణి సిక్కాపదం సమాధియామి, నాకు చెందిన దాన్ని నేను బలవంతంగా తస్కరించను. కామేషు మిథ్యాచార వేరమణి సిక్కాపదం సమాధియామి, నేను ఎలాంటి దురాచారాలకు పాల్పడను. మోసావాద వేరమణి సిక్కాపదం సమాధియామి, అంటే నేను అబద్ధము చెప్పను. సురామేరియ మధ్య పమదట్టాన వేరమణి సిక్కాపదం సమాధియామి, అంటే నా శరీరానికి హాని కలిగించే మత్తు పానీయాలు స్వీకరించను. సో ఈ 5 కనుక పాటిస్తే మీకు ఎంతో పవిత్రమైన జీవనం అనేది వస్తుంది. ఇప్పుడు ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా మీ ముందు, ఏమేమి ఉన్నాయి? రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి, చామంతులు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా పరిమళం ఇస్తాయి కదా, మల్లెపూలు ఇవన్నీ. వీటన్నిటికంటే గొప్ప పరిమళం ఇచ్చేది ఏంటంటే మీ యొక్క నైతిక ప్రవర్తన. దాంతో మనం సమాజంలో వికసిస్తాం, పరిమళం ఇస్తాం. బుద్ధుడు పాలీలో ఒక గాథ చెప్తాడు, అంటే గుణం గురించి, వర్చు గురించి. చందనం తగరం వాపి ఉపలం అదవసీకి ఏతే సంగంధ జాతానం శీలగంధో అనుత్తరో, అంటే చందనం, తగరం, కమలం, మల్లెపూల పరిమళం కన్నా శీలం వల్ల కలిగే పరిమళమే గొప్పది అని దీని భావన. ఫ్రెండ్స్, ఈరోజు మీరు చదువుకోవడానికి వచ్చారు, అయితే ఒత్తిడికి లోనవుతుంటారు, కొంతమంది డిప్రెషన్కి లోనవుతారు. అయితే ఇవాళ చూసుకుంటే ప్రపంచం, మన భారతదేశంలో ప్రతి 1,00,000 మందిలో 17 మంది ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. దీనికి కారణం ఏంటో తెలుసా మీకు?